వెల్కమ్ టు రాము ఆల్గో ట్రేడింగ్. ఈ స్ట్రాటజీ ఎలా వర్క్ చేస్తుందంటే 2 గ్రీన్ క్యాండిల్స్ వస్తే బై అవుతుంది, 2 రెడ్ క్యాండిల్స్ వస్తే సెల్ అవుతుంది. సో ఇది వచ్చేసి వెరీ సింపుల్ స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీలో ఎటువంటి ఇండికేటర్స్ కానీ, ఎటువంటి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కానీ ఏవి యూజ్ చేయలేదు. ఇట్ ఈస్ ఏ ప్లెయిన్ ట్రేడింగ్ స్ట్రాటజీ. సో ఈ స్ట్రాటజీ కనుక మీరు గమనించినట్లయితే ఇప్పుడు మీరు ఏదైతే స్క్రీన్ చూస్తున్నారో ఈ స్క్రీన్ వచ్చేసి మనకి ఆమీ బ్రోకర్ చాటింగ్ సాఫ్ట్వేర్. అంటే మనము ట్రేడింగ్ స్ట్రాటజీని ఇక్కడే డిజైన్ చేస్తాం. సో ఆమీ బ్రోకర్ వన్ ఆఫ్ ద ట్రేడింగ్ చార్ట్. మనకి ఏదైతే ట్రేడింగ్ ఎలా ఉంటుందో ఆ విధంగా ఉండే ఒక చార్టింగ్ సాఫ్ట్వేర్ లాంటిది. సో ఇక్కడ ఈ 2 గ్రీన్ క్యాండిల్స్ 2 రెడ్ క్యాండిల్స్ స్ట్రాటజీ డిజైన్ చేసాం. ఇక్కడ ఏదైతే బై సిగ్నల్ జనరేట్ అవుతుందో దాని ప్రకారంగా మన ట్రేడింగ్ టెర్మినల్లోకి ఆప్షన్ బై వెళ్ళాలా, ఆప్షన్ సెల్ వెళ్ళాలా, హెడ్జింగ్ వెళ్ళాలా అనేది డిసైడ్ అవుతుంది. సో మనము ఆప్షన్స్ బయ్యర్సా, మనం ఆప్షన్ సెల్లర్సా, హెడ్జర్సా? సో మనకు దాని ప్రకారంగా మనము ఆల్గోకి ఇన్ఫార్మ్ చేస్తే ఆ ట్రేడ్ అలా వెళ్తుంది. సో ఆల్గోకి ఎలా ఇన్ఫార్మ్ చేయాలో దానికి ఏమైనా కోడింగ్ రాయాలంటే ఎటువంటి కోడింగ్ రాయాల్సిన అవసరం లేదు. బై డిఫాల్ట్గా మనం సెట్ చేసుకుంటే ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ స్ట్రాటజీ వచ్చేసి 2 గ్రీన్ క్యాండిల్స్ ఇస్ ద బై, 2 రెడ్ క్యాండిల్స్ ఇస్ ద సెల్. ఇందులో ఎటువంటి ఇండికేటర్స్ లేదు, ఎటువంటి సపోర్ట్లు రెసిస్టెన్స్లు ఏమీ డిజైన్ చేయలేదు. జస్ట్ 2 గ్రీన్ క్యాండిల్స్ వచ్చేస్తే మనం బై తీసుకుంటాం. సో సపోజ్ ఇక్కడ 2 గ్రీన్ క్యాండిల్స్ బై వచ్చింది. సో ఇదే స్ట్రాటజీ ఆప్షన్స్ బయ్యర్కి ఇక్కడ కాల్ ఆప్షన్ బైలోకి వెళ్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఎక్కడైతే సెల్ వచ్చిందో ఇక్కడ ఆరో మార్క్ డౌన్ వచ్చింది కదా, ఈ డౌన్ వచ్చినప్పుడు పుట్ బై వెళ్తుంది. ఇక్కడ కాల్ బైని ఆటోమేటిక్గా ఇక్కడ సెల్ వచ్చినప్పుడు క్లోజ్ చేసుకుంటుంది. ఆల్గోని ఆటోమేటిక్గా కాల్ ఆప్షన్ క్లోజ్ చేసుకొని మళ్ళీ పుట్ ఆప్షన్ తీసుకుంటుంది. మళ్ళీ ఇక్కడికి రాగానే మళ్ళీ పొజిషన్ క్లోజ్ చేసుకుంటుంది, మళ్ళీ పొజిషన్ తీసుకుంటుంది. అంటే ఆల్గోని కంప్లీట్గా మీ తరపున ట్రేడింగ్ చేస్తుంది టెన్షన్ ఫ్రీగా. ఒకవేళ ఇదే స్ట్రాటజీ ఆప్షన్ సెల్లర్కు సేమ్ ఇక్కడ ఇదే స్ట్రాటజీ బై వస్తుంది, కానీ అతనికి పుట్ సెల్ వెళ్తుంది. సో ఎందుకంటే ఆయన ఆప్షన్ సెల్లర్, సేమ్ మళ్ళీ పొజిషన్ ఇక్కడ రాగానే క్లోజ్ చేసుకుంటుంది, మళ్ళీ రివర్స్ ట్రేడ్ ఏదొస్తే అది వెళ్తుంది. సో సెల్లింగ్ వచ్చినప్పుడు కాల్ సెల్ చేసుకుంటుంది. సో స్ట్రాటజీ మారట్లేదు, ట్రేడ్ చేసే పద్ధతి మారుతుంది. బై ఇచ్చినప్పుడు ఆప్షన్స్ బయ్యర్ బై చేస్తున్నారు, సెల్లర్స్ సెల్లింగ్ తీసుకుంటున్నారు. ఇదే స్ట్రాటజీ ఒకవేళ ఫ్యూచర్ కోసం యూజ్ చేసుకున్నారనుకో, ఇక్కడ బై కాగానే ఫ్యూచర్ ట్రేడ్ అవుతుంది. సో మళ్ళీ ఇక్కడ సెల్ కాగానే ఫ్యూచర్ బై క్లోజ్ చేసుకొని ఫ్యూచర్ సెల్లోకి వెళ్తుంది. స్ట్రాటజీ మారట్లేదు, కానీ కస్టమర్స్ ట్రేడర్స్ చేసే పద్ధతి మాత్రం మారుతుంది. సేమ్ స్ట్రాటజీ ఒకరు ఆప్షన్ బై కోసం వాడుతున్నారు, సేమ్ స్ట్రాటజీ ఆప్షన్ సెల్లర్ కోసం వాడుతున్నారు, సేమ్ స్ట్రాటజీ ఆప్షన్ హెడ్జింగ్ కోసం కూడా వాడుతున్నారు. సో ఈ స్ట్రాటజీలో మనకి 2 గ్రీన్ 2 రెడ్ వచ్చినప్పుడు బై చేస్తున్నాం కదా, ఇందులో మన ఆల్గోలో ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే సపోజ్ ఇక్కడ మనకి బై వచ్చింది. సో ఈ క్యాండిల్ యొక్క హై బ్రేక్ కాలేదు. సో ఈ ట్రేడ్ని అవాయిడ్ చేస్తుంది ఆటోమేటిక్గా. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చే ఇంత లాస్ మన ట్రేడింగ్ టెర్మినల్లో మనకు పడదు. సో కాబట్టి ఇక్కడ మనం ఏమవుతున్నాం, ఈ లాస్ను మన ఆల్గో క్లోజ్ చేసేసుకొని, అంటే ఆ ట్రేడ్ రాకుండా ఈ ట్రేడ్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది. సో ఇది అడ్వాంటేజ్. అంటే కొన్ని ట్రేడ్స్ని మనము ఎగ్జిక్యూషన్ మెథడ్లో అవాయిడ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటిదే ఇది. ఇక్కడ మనం ఏంటంటే మన ప్రోగ్రాంలో ఇక్కడ బై వచ్చినా కానీ మనము బ్రేక్అవుట్ అనే వర్డ్ని యూజ్ చేయడం వల్ల ఈ స్ట్రాటజీ మనకి ట్రేడ్ను ఎగ్జిక్యూట్ చేయలేదు. సో ఇది అడ్వాంటేజ్. ఇది ఆప్షన్ బయర్కైనా ఆప్షన్ సెల్లర్కైనా ఎవరికైనా కానీ. అండ్ ఈ స్ట్రాటజీలో స్టాప్ లాస్ ఎలా ఉంటుంది, ప్రీవియస్ క్యాండిల్ లో, అంటే ఇక్కడ మనకు బై వచ్చింది కాబట్టి ఈ క్యాండిల్ యొక్క లో మనకి స్టాప్ లాస్గా ఉంటుంది. అండ్ ఇక్కడ సెల్ వచ్చింది కాబట్టి దీని హై, ఈ క్యాండిల్ యొక్క హై మనకి స్టాప్ లాస్గా ఉంటుంది. సో దీని హై వచ్చేసి ఎక్కడ హిట్ అయింది, ఇక్కడ హిట్ అయింది. సో ఒకసారి అది బ్రీచ్ కాగానే ఆటోమేటిక్గా మనకి స్టాప్ లాస్ హిట్ అవుతుంది. అండ్ ఈ స్ట్రాటజీలో టార్గెట్ 90 పాయింట్స్ స్పాట్లో పెట్టాము. సో మనకి దాదాపుగా 4000 పాయింట్ల వరకు ప్రాఫిట్ రావడానికి ఛాన్సెస్ ఉంది. అండ్ ఈ స్ట్రాటజీ యొక్క బ్యాక్ టెస్ట్ జనవరి 1 నుంచి చూస్తే మనకు దాదాపుగా 1388 పాయింట్లు ఇచ్చింది. అండ్ ఈ స్ట్రాటజీలో ఉన్న బ్యూటీ ఏంటంటే డ్రా డౌన్ చాలా తక్కువగా ఉంటుంది. సో అది అడ్వాంటేజ్. ఉన్న స్ట్రాటజీలలో బెస్ట్ డ్రా డౌన్ అంటే తక్కువ డ్రా డౌన్ ఇచ్చే స్ట్రాటజీ ఏది అంటే మనకి 2 గ్రీన్ 2 రెడ్ క్యాండిల్ తక్కువ డ్రా డౌన్ ఇచ్చే స్ట్రాటజీ. అండ్
ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మనకి మాక్సిమంగా డేకి ఎప్పుడైనా 4 ట్రేడ్స్ రావచ్చు. మినిమంగా ఒక ట్రేడ్. అంటే ప్రతిరోజు మనకు ట్రేడ్ అనేది కన్ఫర్మ్‌గా ఉంటుంది. సో, ఈ ట్రేడ్స్ ఆటోమేటిక్‌గా ఇక్కడ సిగ్నల్ రాగానే ట్రేడింగ్ టెర్మినల్‌కి ఆటోమేటెడ్‌గా ట్రేడ్స్ పంపిస్తుంది. సో, ఇది అడ్వాంటేజ్. సో, మనం చూడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు 2 గ్రీన్స్ అవుతాయి, ఎప్పుడు బ్రేక్‌ఔట్ అయితది, ఎప్పుడు ట్రేడ్ పడతది, స్టాప్ లాస్ ఎలా పెట్టాలి, ఇవన్నీ ఏం అవసరం లేదు. ఆటోమేటిక్‌గా ఆల్గోనే ఇది చెక్ చేసేసుకొని ట్రేడింగ్ టెర్మినల్‌కి ట్రేడ్స్ పంపిస్తుంటుంది. సో, దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ఆల్గో ట్రేడింగ్. సో, మీకెవరికైనా ఈ స్ట్రాటజీ గురించి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా, లేదు మీకు కావాల్సిన స్ట్రాటజీని ఆటోమేషన్ చేయాలనుకున్నా, మీరు మమ్మల్ని సంప్రదించండి. మేము మీకు కావాల్సినట్టుగా డిజైన్ చేసిస్తాం. థాంక్ యూ.